గురుగారు డీన్ వెంకటేశ్వర అంటే మీరేనా? యా, ఏం కావాలి? దేవుణ్ణి ఏం కావాలో అడగకూడదు, ఏం కావాలో కోరుకోవాలి. ఏంటండి దారుణం? పట్టపగలే కిడ్నాప్. ముందు పోలీసులు ఫోన్ చేయండి. బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్, మోరలెస్. ఎప్పటికి 25 సీరియల్ తీశారయ్యా. క్రౌడ్ ఇంత నేచురల్ గా చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇందాక పోలీసులు ఫోను నువ్వేనా? ఎంత నేచురల్ గా చేసావయ్యా. ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేయండి. ఓ ఫోన్. హలో, హీరో గారు కార్లో ఉన్నారమ్మా? డోర్ వేసి దూరంగా ఉండే. సార్ ఏమ్మా ఇంతకీ సీరియల్ పేరేంటండి? కంచంలో కపాలం. అదేంటండి? అర్థం కాలేదా? స్టీల్ ప్లేట్ లో తెల్లటి బుర్రే. నీ మా బర్రి. మీరేం కంగారు పడకండి. వాళ్ళ రాడ్డు కడిగి కొబ్బరి చెప్ప పగలగొట్టి బెల్లం కలుపుకొని తింటారంతే. కొట్టాడు. రోజు కొబ్బరికాయ కొట్టుకుని తింటానికి ఇదేమన్నా గుడిరా? ఈ రోజు లంచ్ మార్చాంరా. యాపిల్. యాపిల్ డే కీప్ ద డాక్టర్ అవే. మేము డాక్టర్లే కదా, యాపిల్ తినేసి మమ్మల్ని వదిలేయండి. యాపిల్ తినేసి నేను వదిలేయాలా? అంటే అటుపని తినేసి చంపేచ్చా? చేస్తే కామెడీ నేనే చేయాలి రోయ్, ఇంకెవరైనా చేస్తే ఊరుకోను. అసలు ఎందుకు తెచ్చామండి? మెడల్ క్యాప్ ఎంతమంది ఇడే. డీన్, మెడికల్ క్యాంప్ తీసేమని లెటర్ ఎందుకు పంపావురా? అది పంపించింది నేను కాదు, జీకే. ఆడవడో ఇండియాకి టాటా పిల్లలాగా ఆంధ్రాకి జీకే గడు. ఆడికి నీ కాలేజీకి సంబంధం ఏంట్రా? ఆయన మా మెడికల్ కాలేజ్ బోర్డు మెంబర్. అయితే మెడికల్ క్యాంప్ ఎత్తేయడానికి డీన్ ఒప్పుకోలేదని ఆ డీన్ చంపేసి ఆడి ప్లేస్ లో ఈయన పెట్టారని ఒక రూమర్ ఉంది. రూమర్ కాదు, నిజం. పాత డీన్ని చంపింది జీకే మనిషి గోవర్ధన్. సంతకం పెట్టకపోతే నన్ను కూడా చంపేస్తా అన్నారు, అందుకే సంతకం పెట్టా. ఈయన కూడా పట్టురావాలా? ఇలా ఎంతమందిని పట్టుకొస్తాం భయ్యా? కుర్చీలు తాళ్లు కూడా అయిపోయిన బెదరు. ఆడితో పాటు ఒక డజన్ తాళ్లు కూడా తీసుకొస్తే బాగుంటుంది. ఆడు తాటి చెట్టు తుంటాడు. ఆయన బట్ట రావడం మమ్మల్ని పట్టుకొచ్చిన తీసి ఏం కాదు. సామి శిఖరం చెట్లేం చేయలేవు, ఏం చేయలేవు, చెట్లేం చేయలేవు, ఏం చేయలేవు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్యా. హలో, గుడ్ మార్నింగ్. ఇక్కడికి ఎలా వచ్చావు? గేట్ దాకా కారులో వచ్చాం. గేట్ మూసిందని గేట్ దూకొచ్చాం. ఎందుకు? జీకే గారిని కలవాలి. నేను ఇక్కడ జాయిన్ అయ్యి 3 ఏళ్ళు అవుతుంది. నేనే 2 సార్లు చూశాను. ఆఫ్టర్ ఆల్ నువ్వు గాడి, నీకు మాకు పోలికేంటి? ఆయన ఎవరనుకుంటున్నావు? దేవుడు. నేనెవరినో తెలుసా? సహదేవుణ్ణి. నీకంటే 2 అక్షరాలు ఎక్కువ. భయ్యా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎదిరిపోయిందా? ఇప్పుడు జీకే గారు అంటే జీకే గారు కాదనమాట. ఇక్కడ గోవర్ధన్ అని పొడుగ్గా తాడులాగా ఉంటాడు కదా, మాకు బాగా కావాల్సిన అనమాట. ఒక్కసారి బయటికి పిలుస్తా, కలిసిపోతాం ప్లీజ్. ఇవాళ ఆదివారం సెలవు. సేమ్ గేట్ దూకెళ్ళిపోండి. ఆదివారమా? గేట్ దూకెళ్ళిపోవాలా? ముందే చెప్ప. ఎవడొచ్చాడో ఎందుకు వచ్చాడో దేవుడితో పెట్టుకున్నా కళ్ళు తీసుకెళ్ళా బాబు. నువ్వు వదులు భయ్యా, ఏదో కబుర్లు చెప్తున్నాడు. ఆదివారం అంట, ఆదివారం మా తెలియదు మరి. నువ్వు అని కలిసి పనే నన్ను ఫోన్ లైన్లో ఉంటావు. నువ్వు నాతో మాట్లాడుతావు. ఫోన్ పెట్టమని చెప్పి. గోవర్ధన్, నానా గోవర్ధన్. గోవర్ధన్ అంటే నువ్వే కదా? నువ్వే కదా? నాన్న గోవర్ధన్, దమ్ము సరిపోవట్లేదు, ఆగరా. మిట్ట మధ్యాహ్నం పూట పరిగెత్తినట్రా గోవర్ధన్. ఏదంటున్నారు రే? నీ ఫిట్నెస్ లెవెల్స్ మండిపోను. ఆగరా రే, మనిషివా జంతువా? గోవర్ధన్, నేను విషయం అడగలరా రే ప్లీజ్ నానా.
నాన్న గోవర్ధన్ ఉన్నావా పోయావా? ఒళ్ళు బాగా పులిసిపోయింది భయ్యా. అవునా? తాడు కొంచెం గట్టి కట్టవా, తలుపుగా ఉంది. ఏం పరిగెత్తావురా గోవర్ధన్. నీ పరికి బన్ సలాం చత్. కాళ్ళు బాగా లాగేస్తున్నాయి. ఏం పరిగెత్తాడు భయ్యాడు అసలు. గుర్రానికి గడికి క్రాసింగ్ చేస్తే పుట్టేసినట్టున్నాడు. ఛే, ఈ విస్కీలో వాటర్ క్రాసింగ్ చేస్తే బాడీ ఫ్లవర్ అయిపోతుంది. పోసి భయ్యా. నానా సిద్ధా నీకు కూడా పోయినా ఈడదో టైపు. నీకు ఇప్పుడు తెలిసింది, నాకు ఎప్పుడో తెలుసు. ఏదోటి భయ్యా. ఆడు చూసేవాడు దెయ్యాలు తోలుకునేవాళ్ళగా. ఆడేమో డీన్ తక్ దినాదిన్ డీన్. పాఠాలు చెప్పాల్సిన ఏం పనులు నువ్వు చేసేది? ఏ ముహూర్తం దాన్ని పెట్రోల్ బంక్ లో వదిలేసాను భయ్యా. జీవితం సంకనాకిపోయింది. ఎప్పుడు చూడు ప్యాంట్లు చొక్కాలు చీర తగిలితే ఒట్టు. దరిద్రపు మగవాసతో కక్కొచ్చేస్తుంది భయ్యా. నేను దానికి ఫోన్ చేసేస్తాను భయ్యా. హలో సుబ్బు, నేను రా. ఎందుకు ఫోన్ చేసావు? నీకు సారీ చెప్పడానికి. నీ సారీ నాకేం అక్కర్లేదు. సుబ్బు ఫోన్ పెట్టదు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సుబ్బు, ఏంటి పరిస్థితి బాగాలేదు నాన్న. నీ పాటికి నువ్వు ముద్దు పెట్టేసి వెళ్ళిపోతే నేనేమైపోవాలి? రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. ఏం చేయాలో అర్థం కావట్లేదు. శుభో ఉన్నావా లేవా? శుభో, నీ మీద ఇంట్రెస్ట్ లేదంటే వెళ్ళిపోవటమేనా? ఐ హేట్ యూ డైలాగ్ ఒకటి. అరే పక్కన మీ బాబు ఉన్నాడే, ఏం చెప్పంటావు? నాకు అసలుకే సిగ్గు. బాత్రూమ్ లో టవల్ కట్టుకుని స్నానం చేస్తాను తెలుసా? నవ్వేవా? నువ్వు ఇంగ్లీష్ లో తెరిస్తే చాలా స్టైల్ గా ఉంటుంది నాన్న. తిట్రా తిట్టు, నువ్వు కాకపోతే ఇంకెవరు తిడతారే? నువ్వంటే నాకు ప్రాణమే సుబ్బు. నువ్వు ఒక్కసారి ఒక్కలా మాట్లాడతావు, నేను నమ్మలేను రాజు. ఇంకోసారి ఆ మాట చెప్పా. నువ్వు ఒక్కసారి ఒక్కలా మాట్లాడతావు. లాస్ట్ పోర్షన్ మాత్రం చెప్పా. నేను నమ్మలేను రాజు. నా పేరు మాత్రం చెప్పే. రాజు, నువ్వు అలా పిలిస్తే జీవితాంతం కుక్క పిల్ల నీ కాళ్ళ దగ్గర పడి ఉంటానంతే. తర్వాత ఏం చేస్తున్నావు రాజు? నేనా? నేను మందు కొడుతున్నాను రా. నేను తర్వాత ఇది ఉంది భయ్యా, దీని క్లాస్, దీని టేస్ట్, దీని లెవెల్ డిఫరెంట్ అంతే. మొన్న లారీలో వస్తుంది భయ్యా, నోట్లో నోరు పెట్టేసింది. అప్పటి నుంచి భయ్యా దాని వాసన, దాని ఊపిరి వదలట్లేదు భయ్యా. మంచి హైట్ షివరింగ్ వచ్చేస్తుంది. కూర్చొని హరికథలు ఎన్నోట్రా. ఫ్యామిలీ మ్యాటర్ లేడీస్ తో మాట్లాడుతుంటే వినకూడదని డీసెన్సీ ఉండకల్లా. ఇప్పుడు పెద్ద మనిషి పరిగెత్తి తీసుకొచ్చి కిడ్నాప్ చేసి కూర్చోబెట్టి బిర్యానీ పెడితే చెవులు మూసుకోవాలి అని జ్ఞానం ఉండక్కర్లా. చేతులు కట్టిస్తే చెవులు మూసుకుంటారు. ఓ అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం. నానా గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. ఎవరు తప్పు చేస్తే నన్ను కొడతామండి? ఎవరు చేశారు తప్పు? జీకే ఏం చేశాడు? ఆడు సుభాష్ బాబు కలిసి ఫ్యాక్టరీ పెట్టారు. అందులో చేసిన వేస్ట్ తాగి ఆ ఊర్లో జనం అంతా చేస్తున్నారు. ఏం ఫ్యాక్టరీ? నాకేం తెలుసు. ఆఫ్టర్ ఆల్ కొండగండి, నన్ను కొడితే ఏం తెలుస్తుంది? ఆ సుభాష్ లైన్ మిరియంగాడు, ఆడికి తెలుసు. ఎలా అనుకుంటావు? ఇంత చేస్తగానే అత్త అడిగాడు చెప్పలేదు భయ్యా. తాగింది మొత్తం జీవింది. తలకాయ బద్దలైపోతుంది భయ్యా. చల్లగా గ్లాస్ మంచిని పట్టరా. అదే చేతిలో పెగ్గి తీసుకొస్తే పెగ్గింటి భయ్యా. ఏం మాట్లాడుతున్నారా మీరు? ఇక్కడుందా బాట్లు? ఏంటిది పట్టపగలి గొడవ ఏంటి? నువ్వు ఎవరితో మాట్లాడతావు తెలుసా? ఎవరితో? దేవుడు. దేవుడు అంటే టాక్సీ డ్రైవర్ అయితే 3 రోజుల క్రితం దేవుడు అయ్యాడు. 3 రోజుల క్రితం దేవుడు అవడం అంటే ఏదో పెద్ద మనిషి అంటే మాట. ఆయన పవర్ నీకు తెలీదు. నడి రొట్టు మీద ఒకటి కొట్టి కిడ్నాప్
చేస్తే ఎవడే మాట్లాడి తెలుసా? కిడ్నాప్ చేయడానికి రౌడీ అయితే సరిపోతే దేవుడు ఎందుకంటే? ఆగండి. ఇప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను దేవుడని తెలుసు. అయ్యో ఆడికి తెలుసు పసిపెట్టా. నేను చెప్తాను కదా. ఓకే మీరేం బంగారం, నీకు ఇప్పుడు చాలా సింపుల్ విషయం చెప్తానమాట. అది వినగానే డింగ్ మన జ్ఞానబలి పెరిగిపోద్ది నీకు. ఆ తర్వాత నిన్ను ఎవడ ఆపలేడు నాన్న. నువ్వు ఇంకోటి ఫిక్స్ చేసి తీసుకొచ్చే చెప్తా. ఓ షూర్. ఇదేంటి? చెయ్యి. ఇదేంటి? చెయ్యి. కొడుతున్నాడు, కొంచెం చూసి చెప్పండి. అర్థమైంది. ఐ అండర్స్టూడ్. అభయ హస్తం. నేనెవరు? దేవుడు. ఇందాక చెప్పలే నేను? ఎవరి కాదు తెలుసుకోవాల్సిందే. అంతే, ఆడు చెప్తే నాకేమర్థం అవుద్దండి. మీరు చెప్పారు కాబట్టి అర్థమైంది. కంఫర్టబుల్ కింద కూర్చోనానా? కూర్చోనానా? అలాగే. ఇప్పుడు మనం కొన్ని విషయాలు బట్టలు ఇప్పేసి మాట్లాడుకున్నాం. ఇందులో మా ఆవిడని ఇన్వాల్వ్ చేయకండి. ఏమే నువ్వు లోపలికెళ్ళు. నువ్వు వెళ్ళవే, లోపలికెళ్ళు. నువ్వు బాగా ఓపెన్ అయిపోవాలి నాన్న. మిరియం లోపల ఏం పెట్టుకోకూడదు, ఫ్రీ అయిపోవాలి. సుబ్బు నాన్న జీకే గడి కలిసి ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు సార్, గొప్పోళ్ళు బిజినెస్ చేస్తారు. వాళ్ళ నాన్న దుర్గాప్రసాద్ గారు దేవుడు. ఆడు పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. సుబ్బుకి జీకే గడి కొడుక్కి పెళ్ళంట కదా? ఎక్కడో పెళ్లిలో కలుసుకున్నట్టున్నారు సార్. లవ్ ఎట్ ఫస్ట్. ఆడికి పెళ్ళండి సార్, పెద్ద జఫాగాడు. రోజుకో దాంతో తిరుగుతాడు. ఇదేమన్నా తక్కువదనుకున్నారు సార్? రాజస్థాన్ లో కుర్రోడ్తో లేచిపోయి 3 రోజులు తిరిగి వచ్చింది. మూసుకొని తీసుకురావాల్సి వచ్చింది. ఓపెన్ గా మాట్లాడినా కొడతారండి సార్. తిరిగి నాతోనే మరి. ఓహో, చెయ్యి అక్కడే ఉంది, చెంప పగిలిపోతుంది. ఎలాగంటారు? నువ్వు అడగకూడదు, చెప్పాలి. నాకేముంటాయి సార్, ఏవో చిన్న చిన్న కోరికలు. మా ఆవిడ తెలియకుండా ఏదో చిన్న సెటప్ మెయింటైన్ చేద్దామని. నీ హాబీలు కోరికలు తొక్కతోలు నాకెందుకురా? ఆ జీకే గడి పాడీలో ఏం ఫ్యాక్టరీ పెట్టాడు? Just watch this. I mean, just come here. Behind that plastic glass. Yeah. Don't worry. It's bulletproof. ఈ ప్లాస్టిక్ మనం తయారు చేసింది. It's scratch proof. And look at this. Fireproof. Taste it. Taste it. Clara, get all those secretaries here and make them stand on this glass. I want to check its strength. తీయగా ఉంది. Made out of sugar cane. చెరుకు నుంచి తయారు చేస్తాం ఈ ప్లాస్టిక్ ని. Yeah, man. Those guys out of... Okay. Now it all makes sense. Durga Prasad, South India's #1 sugarcane crop owner, right? You're wrong. Number 2. Number 1 కూతురు లేదు. అందుకని పెళ్లి చేసేస్తారా? Look here. వాడి దగ్గర పంట ఉంది, నా దగ్గర ఫ్యాక్టరీ ఉంది. ఇద్దరు కలిస్తే ప్లాస్టిక్ వస్తుంది. Come, jump. Yes. Very strong. I like it. సుభాష్ని పెళ్లి చేసుకో. నీకు నచ్చిన అమ్మాయిని ఉంచుకో. ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టారా? నాకు తెలియదు సార్. ఇదిగో నేను మళ్ళీ చేయెత్తేస్తాను. మీరు ఏది ఎత్తినా నేను చెప్పే ఆన్సర్ అదే సార్. సుబ్బు ఏమైందిరా? చూసావా రాజు, చివరికి మా నాన్న నా పెళ్లి కూడా ఎంత కమర్షియల్ చేసేసాడు. ఊరుకో, నేనున్నా కదా. నేను చచ్చానా? నేనున్నా కదా. ఊరుకో ఊరుకో నాన్న. బొగ్గలేంటి ఎంత మెత్తగా ఉన్నాయి, మేగడ మొక్కల్లాగా ఉన్నాయి. దేవుడు ఓదారుస్తున్నాడు. యువర్ రాంగ్. తడివేస్తున్నాడు. తడివేస్తున్నాడా? నువ్వు ఇదే పద్ధతి కంటిన్యూ అయితే రా, టీపా పెట్టి నెత్తి మీద కొట్టి చంపేస్తాను. దైద్యుడు కళ్ళు మూసి దొబ్బి. నేను కాదురా నాన్న, నువ్వు ఊరుకో. ఏంటి బెదరు డల్గా ఉన్నావు? ఆ ఫ్యాక్టరీ ఎక్కడ ఉందో మనకు తెలిసిపోయింది కదా. పోలీసులు చెప్పావనుకో, మిగతా విషయాలు అలాగే చూసుకుంటారు. విషయం ఇంకేదో ఉంది భయ్య. జీకే గారు అక్కడ ప్లాస్టిక్ ఫ్యాక్టరీ పెట్టడం, అందులోంచి వచ్చే విషయం నీళ్ళలో కలిసి అక్కడ జనం చచ్చిపోవటం కరెక్ట్గా లేదు. ఎందుకంటే జీకే గారికి నిజానికి అక్కడ మనుషులు చచ్చిపోవాలి. అందుకే మెడికల్ క్యాంప్ తీయించేశాడు. అంటే మిరియం గాడు అబద్ధం చెప్పాడంటావా? నిజమే, కానీ ఆడికి తెలిసిన సగమే. మరి మిగతా సగం ఎవరు చెప్తారంటావా? అమ్మా ఇంట్లో చెప్పొచ్చా? సార్ మీరు బయలుదేరండి, నేను హాఫ్ అన్ అవర్లో వస్తాను. ఏంటి ఎక్కడికి? సెల్ ఫోన్ కూడా లేదు మీకు. డోర్ చూస్తున్నారండి. గారు మీరు ఒక వెళ్ళిపోతారండి, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి.
ఆ సీతారాజు గారు మన ఆఫీస్ దగ్గర నుంచి కిడ్నాప్ చేశాడు. ఆడి స్లిప్ ఇచ్చొచ్చా. కానీ నేనేం చెప్పలేదు. చెప్పనంత కాదు, వాడికి తొర్రక్కినట్టు. సిగరెట్ ఆల్కహాల్ లాగా ఓడిపోవడం అలవాటు. ఇట్స్ బ్యాడ్ హ్యాబిట్. ఈ విషయం తెలిసిన వాడు ఇంకెవరున్నారు? ఎందుకు నా వెనకాల పడుతున్నావు? నువ్వెందుకు పారిపోతున్నావు? నాకేం తెలీదు. నేను ఇంకేం అడగలేదు. ప్రొఫెసర్ పోతాడని నీకు ముందే తెలుసు. అందుకే నువ్వు ఆ రోజు కారు ఎక్కలేదు. వాళ్ళతో ఎవరున్నా పోతారు. ఎందుకు? 1,00,000 కోట్లు పోతుంటే చూస్తూ ఊరుకుంటారా? ప్లాస్టిక్ ఫ్యాక్టరీ 1,00,000 కోట్ల. ప్లాస్టిక్ ఫ్యాక్టరీ ఇస్ స్మాల్ థింగ్. అసలు విషయం దానికంటే చాలా పెద్దది. ఎంత పెద్దది? నన్ను చంపేంత? ఒక ఊరినే చంపాలనుకున్నప్పుడు నువ్వు లెక్క. మోర్ దెన్ $1 బిలియన్ మనీ. 10 కార్పొరేట్ కంపెనీలు, 100 మంది ఎంపీలు, మినిస్టర్లు, జీకే అందరూ కలిసి పన్నిన బలం. ఇదంతా జనానికి తెలిసే లోపు ఈ రాష్ట్రం నుంచి ఓ ఊరిని తుడిచేస్తారు. అసలు ఈ ఇష్యూ 7 నెలల క్రితం గిడిదవాల అనే విలేజ్ లో మొదలైంది. జైసల్మేర్ నుంచి వెళ్లిపోతూ డాక్టర్ పరాంజీ నేను అక్కడ ఆగాం. అదే రోజు రాత్రి అక్కడ దేవుడి ఊరేగింపు జరిగింది. అక్కడున్న కృష్ణుడి విగ్రహం పరాంజీని బాగా అట్రాక్ట్ చేసింది. దాన్ని టెస్ట్ చేయడానికి ఆ ఊళ్ళో ఉన్న దిలావర్ సింగ్ అనే అతను మాకు హెల్ప్ చేశాడు. అది కాపర్ కాదు, బ్రాంజ్ కాదు. దాన్ని స్క్రేప్ చేసిన తర్వాత తెలిసింది అది ఇరిడియం. బంగారం కంటే విలువైంది, ప్లాటినం కంటే బలమైంది, రేరెస్ట్ అండ్ టఫెస్ట్. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఆకాశం నుంచి కింద పడ్డ ఆస్ట్రాయిడ్ ఢీకుంటే తయారైన లోహం. ఇది ఎంత టెంపరేచర్ అయినా తట్టుకోగలదు. దీని శాటిలైట్స్ లోనూ న్యూక్లియర్ వార్ హెడ్స్ లోనూ వాడతారు. ఇది కాపర్ లో కలిసినప్పుడు కొన్ని విచిత్రమైన లక్షణాలు చూపిస్తుంది. ఒకప్పుడు ఈ మెటల్ రాజస్థాన్ లో దొరుకుండాలి. దాంతోనే ఆ కృష్ణుడి విగ్రహం తయారు చేశారు. ఇట్ ట్రావెల్స్ ఆల్ ద వే ఫ్రమ్ మధ్యప్రదేశ్, ఒడిస్సా, ఘాటి అండ్ ఫైనల్ గా నార్థర్న్ ఆంధ్రప్రదేశ్ లోని పాలి అనే విలేజ్ కింద సెటిల్ అయింది.